రెడ్డి అంటే ఏం చెప్తారు? సుధీర్ రెడ్డి ఒక మంచి నాయకుడు, ఇప్పటి వరకు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టలేదు. ఇది ఆయనకున్న లక్షణాలు. ఆయన మంచి పనులు చేసిండు, ప్రతి ఒక్కరిని గుర్తుపడతాడు. ఇప్పుడు 1000 కాలనీలల్లో ప్రతి కాలనీ అంటే వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళనే కాకుండా యూత్ని అట్రాక్ట్ చేస్తాడు. సుధీర్ రెడ్డి గారు అంటేనే అది స్పెషల్. ఆయన స్పెషల్ ఏంది, యూత్ని అట్రాక్ట్ చేస్తాడు, యూత్ తోటి మమేకమై ఉంటాడు. ప్రతి యూత్ పిల్లలను దగ్గరకు తీసుకుంటాడు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. అదొకటి. ఒక్కసారి పేరు చెప్తే నెక్స్ట్ టైం ఇక పేరు గుర్తుండిపోతుంది ఆయన. సుధీర్ రెడ్డి గారి నుండి మీరు నేర్చుకునేది ఏంటి అసలు? ఎప్పుడు ప్రజలలో ఉండాలని, ప్రజలలో ఉంటాము, రేపు కూడా అదే చేస్తాము. ఆయన ద్వారానే మేము అభివృద్ధి అనేది మేము చేస్తాం. మాజీ ఎంపీ, ఇక్కడ మీ ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి మధు యాష్కి గౌడ్. ఆయన మీకు చాలా దగ్గర చుట్టం, దగ్గర బంధువు మధు యాష్కి గౌడ్ గారు. అవును. మధు యాష్కి గౌడ్ గారు ఎల్బీనగర్ నుంచి పోటీ చేసినప్పుడు మీరు ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేకపోయారు? నేను ఒక్కటే చెప్పిన ఇప్పుడు మీకు, నేను 2004 నుంచి ఆయన అడుగుజాడలలో నడుస్తున్న సుధీర్ అన్ననే నాకు ఆదర్శం అని చెప్పిన. సుధీర్ అన్న ఎంబడి ఎందుకున్నా అంటే ఆయన చేసే పనులు, ఆయన మంచితనం, ఆయన ఎంబడే నడిచేటట్టు నాకు అది నేర్పించాడు. అంటే నేర్పించింది ఆయన, మా ఫ్యామిలీ నేపథ్యం కూడా అదే. ఇంకొకటి ఏంటంటే అప్పుడే సడన్గా వచ్చారు మధు యాష్కి గారు, మా బావగారు అయినా సరే కానీ అప్పుడే వచ్చారు. రాగానే నేను వెళ్తే కరెక్టా? అది మీరు చెప్పండి. కరెక్ట్ కాదు కదా. నేను ఈయన ఎంబడి జర్నీ చేస్తున్నాను, ఆయన నన్ను ఏమన్నా తక్కువ చేస్తే కదా. ఆయన మంచి అడిగిరా ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మీరు? కాంగ్రెస్ పార్టీ అందరు వచ్చిండ్రు నా దగ్గరికి, ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. ఏం చెప్పినప్పుడు మీ నేను రాలేను, నేను డైరెక్ట్ చెప్పిన నేను రాలేను, నేను సుధీర్ రెడ్డి గారు ఎంబడే ఉంటాను. సుధీర్ అన్న నాకు ఇష్టం నిజంగా కూడా, వాస్తవానికి. ఎందుకంటే ఆయన చేసే పనులు చూస్తున్నాను కాబట్టి, ఇన్నేళ్ళ నుంచి చూసిన కాబట్టి. మధు యాష్కి గారు ఏడుండే, నిజామాబాద్లో ఉండే. కానీ మీకు చాలా దగ్గర బంధువు కదా. దగ్గర బంధువు అయినా నేను వెళ్ళలేకపోయినా అంటే మీరు రాజకీయం చేస్తే అట్లా చేస్తా, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని. కమిట్మెంట్ పాలిటిక్స్ అంతే కదా. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. ఇక నేను ఇప్పటికైనా నేను ఒక్కటే విషయం చెప్తున్నా, సుధీర్ రెడ్డి గారే ఎంబడే ఉంటా రాజకీయాలలో ఉన్నంత వరకు. రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడే నేను మీ పూర్తి రాజకీయ ప్రయాణం సుధీర్ రెడ్డి గారే. ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళు అయినాక వచ్చినా అడిగినా మీకు అదే చెప్తా. ఎల్బీనగర్ నియోజకవర్గంలో గత 2023-24 ఎమ్మెల్యే ఎలక్షన్ చూసుకుంటే మీ బంధువు మధు యాష్కి గౌడ్ గారికి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా లోపల మధు యాష్కి గౌడ్ గారికి సపోర్ట్ చేసిర్రని ప్రచారం కూడా జరుగుతుంది. అది వాస్తవం కాదా? ఒక్కరిని అనిపియండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటే నేనేమంటున్నా, సుధీర్ అన్ననే కాదు, ఎల్బీ నగర్లో ఉన్న అన్ని డివిజన్ల ప్రెసిడెంట్లు కానీ, ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఒక్కరితో అనిపియంటే నేను రాజీనామా చేస్తాను. ఈ హైత్ నగర్లో ఉన్న మీ చెన్నగౌని కుటుంబం ఓట్లు కావచ్చు, గౌడ